ఈ మీడియా సమావేశంలో అనంతపురం జిల్లా నందు ప్రధాన కార్యాలయంలోని ఈజీపీ బీబీసీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా ఉత్తర సముద్రం కరుణాకర్ సిఐ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసినదే. కానీ ఇక్కడ భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో కావచ్చు, ఈ సింగనమల నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్లో ఇక్కడ జరుగుతున్నటువంటి పెత్తనం దళితులదా లేదా టూమిన్ కమిటీ వారు చేస్తున్న ఆధిపత్య వర్గాలదా అనే ఒక చిన్న డౌట్ వస్తుంది. అలాంటి క్రమంలో ఇక్కడ దళిత ఎమ్మెల్యేగా సింగనమల నియోజకవర్గంలో శ్రీ బండారు శ్రావణి గారు పరిపాలిస్తున్నారు. కనుక ఇక్కడ బండారు శ్రావణి గారు పరిపాలిస్తున్నారా, టూమిన్ కమిటీ పెత్తందారి వ్యవస్థ పరిపాలిస్తుందా అనే దానికి నిదర్శనం మన కరుణాకర్ సిఐ గారిని తిరుపతికి ఈఆర్ పంపించడమే ప్రధానమైన కారణం. ఇక్కడ పోలీసు అంటేనే రాజకీయ చదరంగంలో ఒక పావులా ఉపయోగించుకుంటున్నాయి ఈ రాజకీయ పార్టీలు. పోలీస్ అంటేనే వాళ్ళ సేవకుడుగా ఉపయోగించుకుంటున్న ఈ రాజకీయ వ్యవస్థకి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు భారత రాజ్యాంగం ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం వ్యవస్థలో పోలీసు శాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఎక్కడ ఏమి ఆపద జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, రకరకాలుగా సమస్యలు జరిగినా కూడా ఫస్ట్ చెప్పుకునేది ఒక తండ్రి స్థానంలో పోలీస్ శాఖకి. అలాంటి పోలీస్ శాఖని ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగిస్తే ఇక్కడ ఎవరు చూసుకుంటా ఉండరు. ఒకటి, పోలీస్ శాఖకి వాళ్ళ విధుల్ని సక్రమంగా పరిపాలించే విధంగా మనము ప్రభుత్వాలు ఏదైతే కూటమి ప్రభుత్వం కావచ్చు, గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పోలీస్ శాఖకు అనేది కొద్దిగా స్వేచ్ఛ ఇవ్వాల. తర్వాత వాళ్ళు అన్యాయంగా నిరుపేదలకు కానీ ఇంకోరికి కానీ అన్యాయపరంగా చేస్తుంటే మీరు దండించాలి. అలాంటి లేని పక్షంలో ఈరోజు ఉద్దేశపూర్వకంగా సిఐ కరుణాకర్ గారిని ఒక బాధితుని పంపించి ఆ బాధితుని కొట్టారని చెప్పేసి మీరు ఈరోజు ఆయన్ని సస్పెండ్ చేసి తర్వాత ఈఆర్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంటే దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరే కానీ ఉన్నత పదవుల్లో ఉండకూడదా? వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహించకూడదా? సరే, అయితే సిఐ కరుణాకర్ గారి విషయం తీసుకుంటే ఆయన ఎక్కడ అవినీతి చేసినట్లు లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆయన ప్రోటోకాల్, ఆయన విధులు ఆయన సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తి. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ మాట వినకపోతే మా మాట చెప్పాలా, మాదే అధికారం ఉంది, మేము టూమిన్ కమిటీ వాళ్ళము, మేము ఆధిపత్య వర్గం వాళ్ళము, మీరు చెప్పిందే చేయాలా, మీరు రాసిందే రాజ్యాంగము, ఆ రాజ్యాంగంలోనే మీరు నడవాలనే విధంగా మీరు పరిపాలన చేస్తుంటే ఏ మనసు సాక్షి చంపుకున్న ఏ అధికారి, ముఖ్యంగా అంబేద్కర్ వారసులు, దళిత కుటుంబంలో నుంచి వచ్చిన అంబేద్కర్ వారసులు, పోలీసు వాదులు ముఖ్యంగా మీరు చెప్పిన మాట వినరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవం అది కాదు. వాళ్ళు నిరుపేదల పక్షాన్ని నిలబడతారు తప్ప ఎవరే కానీ పొలిటికల్ పెత్తందారి పక్కన నిలబడరు. అలాంటి అధికారులకి మీరు ఈరోజు అంటగడుతుండేది ఏది? ఈఆర్ పోవడం అంటే బెదిరింపుల చర్య. దీన్ని ఏమంటారు? బెదిరింపుల చర్య అంటారు. గతంలో గంధం చంద్రుడిపైన కలెక్టర్ ఐఏఎస్ ఆయన పైన ఇలాగే చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే దళిత ఉద్యోగస్తులు ఏ స్థానంలో ఉన్నా కూడా మీ చెప్పు కింద, మీ కాళ్ళ కింద చెప్పులాగే ఉండాలని చూస్తారు తప్ప వాళ్ళకి స్వేచ్ఛ కానీ, మానవత్వం కానీ, ఇంకోటి సేవా గుణం కానీ పోతే మీరు ఓరవలేరు. ఎందుకు ఇంత కక్ష? మీకు దమ్ముంటే నేను ఒకటి అడుగుతున్నాను ఈ మీడియా మూలకంగా, మీకు దమ్ముంటే ఒక దళిత ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకొని అరాచకమైన పనులు చేయడం కాదు. మీకు దమ్ముంటే రాబోయే ఎలక్షన్లో సింగనమల నియోజకవర్గాన్ని జనరల్ చేసి చూడండి. జనరల్లో చూసుకుందాం, జనరల్లో చూసుకొని ప్రజాప్రతినిధిగా ముందు తీసుకొని వెళ్ళిపోదాం. జనరల్ నియోజకవర్గంలో నిజంగా మీరు ప్రజాబద్ధంగా గెలవాలనుకుంటే ఈవీఎం రద్దు చేసి ప్రజా పరిపాలనలోకి రాండి, చూసుకుందాం. అంతే తప్ప దళిత ఎమ్మెల్యే ఉంది కదా, ఏమొచ్చినా దళిత ఎమ్మెల్యేకే చెడ్డ పెరిగిపోతుంది, మేము ఆడింది అయితే పాడింది పాటే, మాకు టూమిన్ కమిటీ ఉంది, మాకు రాష్ట్రం నుంచి ఉంది, మేము చెప్పిందే ఇదే కానీ, మేము చెప్పిన అధికారి మీకు చెప్పిన మాట వినకపోతే ఆ అధికారి బలి అవ్వాల్సిందే అని చెప్పి ఒక నిదర్శనాన్ని, ఒక సబ్జెక్ట్ని ఒక సమాజానికి మీరు తెలియజేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను చెప్తున్నా. ఎవరైనా పెత్తందారి వ్యవస్థ బడుగు బలహీన వర్గాల ఉద్యోగస్తులపైన
పెత్తనం చెలాగిస్తే చూసుకుంటూ ఉండబోము. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ తీసేసి జనరల్ చేసి ముందుకు రాని చూసుకుందాం తప్ప ఇక్కడ ఏ అధికారికి అన్యాయం జరిగితే మేము ఓర్చుకోము. ఈ భారతీయ భీమసేన తర్వాత డీజీపీ సంఘాలు ఈ బలంగా పాతుకుపోతాయి. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి రక్షణగా ఏర్పడతాము. అలాగే కాకుండా అన్యాయం చేస్తున్న ఉద్యోగస్తులకు మేము సహకరించాము. అలాగే రాజకీయం కూడా లింక్లో చేస్తే బాగుంటుంది. ఇట్లా దౌర్జన్యంగా అన్యాయకారణంగా చేస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఉద్యమ జైభీములు. ముందుగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్న బుక్రా సముద్రంలో సిఐ కరుణాకర్ గారి బదిలీ పైన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. బుక్రా సముద్రానికి చెందినటువంటి సిఐ గారు ఇసుక మాఫియా మీద, డ్రగ్స్ మీద ఇలాంటి జరుగుతుంటే అలాంటి అన్యాయాల మీద అరికట్టి ఒక న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పోలీసు సిబ్బందిని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. అలాగే సింగనమల నియోజకవర్గంలో 2 మ్యాన్ కమిటీ ఎందుకు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు కూడా ఒక ఎస్సీ మహిళ అయినటువంటి శ్రీ బండారు శ్రావణి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా 2 మ్యాన్ కమిటీ రద్దు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ 2 మ్యాన్ కమిటీ పెట్టడం వల్లే అనేక విమర్శలు రావడం అనేది జరుగుతుందని ప్రజల్లో చర్చగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చొరవ తీసుకొని వెంటనే ఈ 2 మ్యాన్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, అలాగే సిఐ కరుణాకర్ మీద బదిలీ వేటుని వెనక్కు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన అన్ని కుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఏ పోలీస్ వ్యవస్థలైనా కూడా మా దళిత బిడ్డలపై, దళితుల మీద ఎవరి మీద దాడి చేసినా కూడా మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.